నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలు. శ్రీవారి నామస్మరణతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం. శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కొత్త ఏడాది అందరికీ శుభాలు అందించాలని ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు ఆకాంక్ష. నవ్య నూతన వస్త్ర సోయగాలకు చిరునామా కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నామన్న మేనేజ్మెంట్ ప్రతినిధి. పెందుర్తిలో ప్రారంభమైన లాట్ మొబైల్ స్టోర్. మొబైల్ కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన సంస్థ యాజమాన్యం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నూతన సంవత్సర వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకున్నారు. వేకువజామునే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గోవిందుడి నామాన్ని పఠించారు. మేళ తాళాల మధ్య నాట్యాలు చేస్తూ 2021కి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. లాక్డౌన్ వల్ల అందరు ఇళ్లలో ఉండి బాధపడినాం కదా. బాధపడ్డాం అంటే దేవుడిని అయితే నమ్మినాం. ఎవరు కాపాడతాడంటే దేవుడు కాపాడతాడు. ఈ 2020 గడిచిపోవాలి, ఇది ఇంత చాలా బాధగా కల్పించింది అని అనుకున్నాం. ఒక్కొక్క రోజును కౌంట్ చేసుకుంటాం. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్తామా, కొత్త న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందని అనుకున్నాం. వచ్చింది. ఇప్పుడు భయపడుతున్నామా, మంచిగా ఉంటాం. ఏదో కొత్త వైరస్ పేరు చెప్తున్నారు. అది కూడా వెంకటేశ్వర స్వామి తీసేశాడనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ 2021 కంప్లీట్ అయ్యి 22 కూడా ఇక్కడనే జరుపుకోవాలని మా ఫ్యామిలీ అందరూ అన్ని కుటుంబాలలో కూడా ఎట్లాంటి ఆపద రావద్దు, వైరస్ నిర్మూలన కావాలని మేము దేవుణ్ణి కోరుకుంటాం. ఇక్కడ ఉన్నందుకు అయితే ఎవ్రీ ఇయర్ 2003 నుంచి ఇప్పటి వరకు మేము ఒక్క న్యూ ఇయర్ మిస్ చేయలేదు. మాకు ఇట్లా గడుపుకోవడమే చాలా సంతోషం. ఓకే, ఇది ఎప్పుడు చేసుకోలేదు. ఇలాగా చాలా హ్యాపీగా చేస్తున్నాం. ఈ ఇయర్ 2020లో ఎంతో బాధపడ్డాం. ఈ ఇయర్ అన్నా చాలా హ్యాపీగా అందరూ సుఖ సంతాలతో ఆయురారోగ్యాలు, వ్యాపారం అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇది మా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్. ఇది మేము రావడం ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉన్నది. మా ఫ్యామిలీతో మొత్తం మా గ్రూప్ అంతా వచ్చింది. మా పెద్ద గ్రూప్ ఉన్నది. మా అన్న, వదినే, మా తమ్ముడు, మా చెల్లె, మరిది అందరం కలిసి వచ్చినాం. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మొత్తం 18 మెంబర్స్ ఉన్నాం మేమందరం. చాలా తేడా ఉన్నది. విశాఖ బిర్లా జంక్షన్లోని ఎస్టీవీ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి అందరికీ పంచారు. కొత్త ఏడాది అందరి ఇంటా సంతోషాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు. శ్రీదేవి ఛానల్ కార్యాలయం నూతన సంవత్సర వేడుకలతో సందడిగా మారింది. కోస్తా జిల్లాల ప్రేక్షకులకు వినోద విజ్ఞానదాయక ఛానళ్లను అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో అందిస్తున్న ఎస్టీవీ ఛానల్ కొత్త సంవత్సర వేడుకలను కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించింది. బిర్లా జంక్షన్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు కేక్ కట్ చేశారు. ఆత్మీయులు, అభిమానులు, ఆపరేటర్లు, సంస్థ సిబ్బందికి స్వయంగా కేక్ అందజేశారు. పలువురు ఆపరేటర్లు, శ్రేయోభిలాషులు శ్రీదేవి రాజుకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఎస్టీవీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. మార్చేసే సమయంతో మనకేంటి తిరిగేసే కేకులన్నీ ఆర్డర్లే ఇచ్చేసే ధూముధాము తీను మార్చేసే
2020వ సంవత్సరం అనేక సవాళ్లను ప్రజల ముందుంచిందని ఐఆర్కే రాజు అన్నారు. గతం నేర్పిన పాఠాల నుండి ఆత్మవిశ్వాసంతో నూతన సంవత్సరంలో అందరూ విజయ పదంలో నడవాలని ఆకాంక్షించారు. శ్రీదేవి ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు, సహకరిస్తున్న కేబుల్ ఆపరేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని శ్రీదేవి అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. 2020 సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ, అలాగే 2021 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో, ఈ 2021 సంవత్సరంలో అందరికీ ఐశ్వర్య ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే 2020 సంవత్సరంలో అందరూ కూడా సఫర్ అయ్యారు. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలని చెప్పేసి శ్రీదేవి తరఫున కేబుల్ ఆపరేటర్లకి, అలాగే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరికీ కూడా, వారి యజమానులకి అందరికీ కూడా శుభం కలగాలని, అలాగే శ్రీదేవి ప్రేక్షకులు అందరూ కూడా శుభ సంతోషంతో వెలజలాలని చెప్పేసి ప్రార్థిస్తూ, అందరికీ శుభం కలగాలని చెప్పేసి ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అభిమానులు, కేబుల్ ఆపరేటర్లు, హెచ్టీవీ సిబ్బంది శ్రీదేవి రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి ఛానల్ ఎండీ గణేష్ రాజు, అడ్వర్టైజ్మెంట్ ఇన్ఛార్జీలు సన్నీ, కేశవ్, చౌదరి, ప్రసాద్, ఎడిటోరియల్ సిబ్బంది, రిపోర్టర్లు, కెమెరామ్యాన్లు పాల్గొన్నారు. సరికొత్త వస్త్ర సోయగాలు, మగువల మనసులను దోచే వస్త్రాలు, పురుషుల హుందాతనాన్ని పెంచే రెడీమేడ్స్, చిట్టుపొట్టి చిన్నారులకు ముద్దులొలికించే కిడ్స్ వేర్, కుటుంబం అంతటికీ సరిపడే వస్త్ర ప్రపంచం కేఎల్ఎం షాపింగ్ మాల్ అద్భుతమైన ఆఫర్లతో కొనుగోలుదారులను రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు షాపింగ్ మాల్స్ సందడిగా మారిపోతాయి. ఇంటిల్లపాదికి సరిపడే వస్త్రాల కోసం తాకిడి పెరుగుతుంది. జగదాంబ జంక్షన్లోని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో అద్భుతమైన వస్త్ర శ్రేణి వినియోగదారులను కట్టిపడేస్తోంది. 5 అంతస్తుల విశాలమైన మాల్లో ప్రతి విభాగంలోనూ విభిన్న వెరైటీలు, విస్తృత శ్రేణిలో వస్త్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్సీ, బెనారస్, డిజైనర్ కేటలాగ్ శారీస్ మగువల మనసును దోచుకుంటున్నాయి. పట్టు, చేనేత వస్త్రాలు, సాంప్రదాయ చీరలు అతివలను మురిపిస్తున్నాయి. ఇక యూత్ ఫ్యాషన్ కు సరిపడే కుర్తీస్, దుపట్టా, మోడర్న్ దుస్తులు సొంతం చేసుకోవాలంటూ విస్తృత కలెక్షన్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక కిడ్స్ వేర్ విభాగంలో ఎథనిక్స్, క్యాజువల్స్, పార్టీ వేర్ వస్త్రాలు చిన్నారులను కట్టిపడేస్తున్నాయి. పురుషుల హుందాతనాన్ని పెంచే ఫార్మల్ వేర్, క్యాజువల్స్, జీన్స్, టీ-షర్ట్స్, సూట్స్, బ్లేజర్స్, కుర్తాస్ విస్తృత శ్రేణిలో లభ్యమవుతున్నాయి. కుటుంబం అంతటికీ సరిపడే వస్త్రాలు ఒకే చోట అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయని కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైడ్ రేంజ్ లో కలెక్షన్స్ ఉండడంతో మళ్లీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ను సందర్శించాలనిపిస్తోందని అంటున్నారు. ఇక్కడ తక్కువ రేట్కి మంచి క్వాలిటీ ఉన్న బట్టలు ఉన్నాయి. మొత్తం ఫ్యామిలీ అంతటికి కూడా తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. బట్టలు కూడా క్వాలిటీ ఉన్నాయి, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తాయి తక్కువ డబ్బులకి. బాగున్నాయి. మేము ఎక్కువ కేఎల్ఎంలోనే తీసుకుంటాం. ఇప్పుడు ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి, క్వాలిటీ కూడా గుడ్. స్టార్టింగ్ ఏంటంటే 100 రూపీస్లో ఉండొచ్చు, అబౌట్ 2000. ఎవరికి ఏ క్వాలిటీలో కావాలని, ఏ ప్రైజెస్లో కావాలని అవైలబుల్గా దొరుకుతున్నాయి. కేఎల్ఎంకి వస్తుంటాము ఎవ్రీ ఇయర్. కిడ్స్కి ఫెస్టివల్స్ టైంలో తీసుకుంటాం, బర్త్డే టైంలో కూడా. డ్రెస్ మెటీరియల్, శారీస్, కిడ్స్ వేరు ఆఫర్స్ అవి బాగుంటాయండి. ఇక్కడ అన్ని రీజనబుల్గా ఉంటాయి. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే దొరుకుతుంది కదండి, టాప్ అండ్ బాటమ్, అందుకని. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నామని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మేనేజ్మెంట్ ప్రతినిధి తెలిపారు. పట్టు, ఫ్యాన్సీ శారీస్ తో పాటు లేడీస్, కిడ్స్, జెంట్స్ పేర్లపై మంచి ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోలుదారులు తమ ఫ్యాషన్ మాల్ ను సందర్శించాలని కోరారు. మా కస్టమర్లకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా కేఎల్ఎంలో కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేలాగా మేనేజ్మెంటు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ అన్ని రకాల వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలాగా 1000కి 9 చీరలు, అలాగే టాప్స్ లేడీస్కి వచ్చి 1000కి 6, అలాగే రకరకాల ఆఫర్లు కిడ్స్కి, పెద్దలకి అందరికీ పెట్టారు. అందరూ కూడా ఉపయోగించుకోవాలని. ఆఫర్స్ వచ్చి శారీస్లో మీకు ఏంటంటే చాలా ఆఫర్స్ ఉన్నాయండి. అందులో కొన్ని మీకు చెప్తాం.
1000కి ఒక 9 చైర్లు ఉన్నాయి, అలాగే 5 చైర్లు కూడా ఉన్నాయి. అలాగే కిడ్స్లోకి వచ్చేటప్పటికి 666కి 6, మెన్స్లోకి వచ్చేటప్పటికి మీకు 1499కి 2 ఒక పేరు జత వస్తుంది. 4 టీ-షర్ట్స్ 1000 రూపీస్కి వస్తాయి. అలా మీకు నెక్స్ట్ లేడీస్కి టాప్స్ చుడిదార్స్ అన్నీ ఉన్నాయి, అందులో కూడా మీకు ఆఫర్ ఉన్నాయి. 666 1000కి 6 పీసులు వచ్చేవి కూడా ఉన్నాయి. నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరలకు అందిస్తుండటంతో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. అన్ని మల్టీ బ్రాండెడ్ వస్త్రాలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొబైల్స్ విక్రయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న లాట్ మొబైల్స్ విశాఖలో మరో బ్రాంచ్ ను ప్రారంభించింది. పెందుర్తి BRTS రోడ్లోని నారాయణమ్మ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లాట్ మొబైల్ స్టోర్ ను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్ ను నాణ్యమైన ధరలకే అందిస్తుండటం లాట్ స్టోర్స్ ప్రత్యేకత. న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా మొబైల్స్ కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో పాటు ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సంగీత దర్శకులు కోటి, తమన్, గాయకుడు కృష్ణ తదితరులు VIP విరామ సమయంలో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల సంగీత దర్శకుడు కోటి మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుండి బయటపడి ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని తెలిపారు. అందరికీ నూతన సంవత్సరం అందరూ సస్యశ్యామలంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖ సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని వెంకటేశ్వరుని అందరినీ దీవించాలని ఈ నూతన సంవత్సరం అందరూ చల్లగా హ్యాపీగా ఉండాలి. ఈ కరోనా ఈ మహమ్మారి నుండి అందరూ బయటపడి మళ్ళీ సహజీవనం అందరూ సాగిస్తూ ఆయురారోగ్యాలతో అంత ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ కోటి. బౌద్ధ రామాలను పరిరక్షించాలని విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య కార్యదర్శి బోర వేణుగోపాల్ గౌతమ్ ప్రభుత్వాన్ని కోరారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అనకాపల్లి భోజన కొండను మరింత అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణం రహదారి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పెదగంటాడ డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రతి ఏటా జనవరి 15న జరిగే బౌద్ధ మేళాకు దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పరదేశీ తదితరులు పాల్గొన్నారు. శాంతి ర్యాలీ ద్వారా అంతర్పల్లి గేటు బ్రిటన్ ఫోన్ల గేట్ నుంచి అలాగే కొండపైకి శాంతి ర్యాలీ ఉంది. అలాగే పుస్తకాలు ద్వారా ప్రదర్శన ఉంది. బౌద్ధ సాహిత్యాన్ని ఆవిష్కరణ చేస్తాం. అలాగే టాలెంట్ ద్వారా ఆవిష్కరణ ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అక్కడ సభలను వెళ్ళే రహదారిని బాగు చేయాలని ఈరోజు తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. జనవరి 15వ తారీఖున బౌద్ధ మేళ శాంతి యాత్రలు జరుగుతాయి. భారీ ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్య లక్షలాది మంది ఆ ప్రాంత బౌద్ధ మేళాకు వస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న దగ్గర కిలోమీటర్న్నర దూరంలో మీటర్లో మరి రోడ్డు రిపేర్ అయింది. ఆ రోడ్డు బాగు చేయాలని మరి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ రాయడం, మరి యొక్క పెదగంటాడ మండల ఆఫీసు నుంచి జిల్లా కలెక్టర్ గారికి రిఫర్ చేయమని చెప్పడం జరిగింది. లక్షలాది మంది వస్తారు కాబట్టి. పగబట్టి ఆత్మకథ కంటే ప్రేమించే ప్రయత్న ప్రమాదకరం అన్న డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కించిన H23 చిత్రాన్ని ఈ నెల 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఇమ్మంది శ్రీను తెలిపారు. మదిలిపల్లిలో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. YVKS క్రియేషన్స్ బ్యానర్ లో వి కుమారస్వామి, కవిత, శ్రీజ హీరో హీరోయిన్లుగా హారర్ కామెడీ తీశారని అన్నారు. అన్ని వర్గాల వారికి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని అన్నారు. చిత్రాన్ని సక్సెస్ చేయాలని కోరారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. YVKS బ్యానర్లో H23 అనే చిత్రాన్ని మేము తీయడం జరిగింది. మొత్తం అంతా వైజాగ్లో యంగ్ టాలెంటెడ్స్ అంతా సపోర్ట్ చేసాము. నా పేరు ఇమ్మంది శ్రీను. నా ఫస్ట్ చిత్రం వచ్చేసి బీటెక్ బాబులు అనే మూవీ నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఇది నా సెకండ్ మూవీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోన వెంకట గారు రిలీజ్ చేశారు రీసెంట్గా. అండ్ థియేటర్కల్ ట్రైలర్ వచ్చేసి హీరో సందీప్ కిషన్ గారు రిలీజ్ చేయడం జరిగింది.
వాళ్ళు ట్రైలర్స్ విజువల్స్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. వైజాగ్లో కంప్లీట్గా వైజాగ్ నుంచి తయారు చేసిన చిత్రం ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ వరకు వైజాగ్లో చేసిన పోస్ట్ ప్రొడక్షన్కి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అదేది లేకుండా వైవికే స్టూడియోలోనే కంప్లీట్గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసాం. ఇది చాలా బాగా వచ్చింది. హైదరాబాద్లో తీసిన పెద్ద సినిమాలకి ఈక్వల్గా విజువల్స్ కూడా వచ్చినాయి. సో సందీప్ కృష్ణ గారు కాదండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి ధన్యవాదాలండి. కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఎవరికైనా సపోర్ట్ కావాల్సింది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఏదైనా మీడియా సపోర్ట్తోనే ఎవరైనా ముందుకెళ్తారు, అదంతా అందరికీ తెలిసిందే. సో మా బ్యానర్ వచ్చేసి వైవికేఎస్ క్రియేషన్స్. దీనిలో ప్రొడక్షన్ నెంబర్ 1 కింద H23 యమంతి శ్రీని గారు డైరెక్టర్ గారు. విజువల్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. అంటే ఫస్ట్ మేము సాటిస్ఫై అయ్యే విషయం ఏంటంటే సెన్సార్ ఆఫీసర్స్ మూవీ చూసి క్లీన్ అంటే వితౌట్ సౌండ్ మీట్ కానీ. దుర్గాదేవి శెట్టిపరిచ వర్తక సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ గాజువాక కైలాస్ నగర్ సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘం అధ్యక్షుడు దొమ్మేటి అప్పారావు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యులు కృషి చేయాలని అన్నారు. త్వరలో సంఘం సొంత భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వట్టపర్తి నాగరాజు, సారిపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు మరి యొక్క చెట్టుపల్లి వ్యవస్థాపకులు జాతిపిత అయినటువంటి మరి వాళ్ళ జ్ఞాపకార్థంగా దుర్గాదేవి వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ అనేది జరుగుతూ భాగంగా దాంట్లోనే ఈరోజు 2020 ఎప్పటి అయినప్పటికీ కూడా మరి 21లో సుఖంగా అందరూ కూడా సంతోషంగా జీవించాలనే ఆలోచనతో మరి ఈరోజు వారి ఇద్దరు తాలూకు జ్ఞాపకార్థంగా దుర్గాదేవి వర్తక సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ అనే కార్యక్రమం జరిగింది. ఎన్నైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి 2021లో మనందరం కూడా సంతోషంగా సుఖంగా వ్యాపార రీతిగా అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుని కూడా కోరుకుంటూ మరి COVID-19 కరోనా కారణంగా హెడ్లైన్స్ మరోసారి. ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలు. శ్రీవారి నామస్మరణతో మారుమ్రోగిన తిరుమల క్షేత్రం. శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కొత్త ఏడాది అందరికీ శుభాలు అందించాలని ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు ఆకాంక్ష. నవ్య నూతన వస్త్ర సోయగాలకు చిరునామా KLM ఫ్యాషన్ మాల్. న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నామన్న మేనేజ్మెంట్ ప్రతినిధి. పెందుర్తిలో ప్రారంభమైన లాట్ మొబైల్ స్టోర్. మొబైల్ కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన సంస్థ యాజమాన్యం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.